రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెంలోని టీడీపీ పార్టీ తెలంగాణలోని భూస్థాపితం అయిపోవడానికి ఆయన చాలా బాధపడుతున్నట్టు ఆ వ్యాఖ్యలో బాగా అనిపించిందన్నమాట. అంటే అలాగే మళ్ళీ టీడీపీ పార్టీని బ్రతికిస్తున్నారేమో తెలంగాణలో అన్న డౌట్ కూడా వచ్చింది. ఏం చెప్తారు సార్? డౌట్ ఏముందమ్మా, జరుగుతున్నది అదే. ఈ జరుగుతున్న గ్రౌండ్ వర్క్ అంతా కూడా దానికోసమే. అసలు ఆయనకి ఇష్టం లేనట్టు టీడీపీ పార్టీ భూస్థాపితం అవ్వడం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని మొత్తానికి ఇక్కడ భూస్థాపితం చేసి మళ్ళీ టీడీపీని లేపాలని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు క్లియర్ ఇండికేషన్స్ ఆయన మాటల్లోనే తెలిసింది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా, మీకు లాజిక్ చెప్తా. తెలంగాణ ద్రోహిగా ముద్రపడి సమైక్యవాద పార్టీగా ముద్ర వేయించుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాక్ టు పెవిలియన్ మూటే ముల్లే సర్దుకొని 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో, బ్యాగుల విషయంలో, డబ్బుల బ్యాగుల విషయంలో రేవంత్ రెడ్డి గారు దొరికిన తర్వాత గురు శిష్యులు కలిసి బిచానా ఎత్తేసి ఏపీకి వెళ్ళిపోయిన పరిస్థితి కదా. ఇప్పుడేం జరుగుతుందంటే జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ నలుగురు కలిసి ఏ అలయన్స్ అయితే ఏపీలో సక్సెస్ అయిందో ఆ అలయన్స్తో ఇక్కడ పునాది వేయడానికి దాదాపుగా ఒక్క కాంగ్రెస్ జాతీయ పార్టీ తప్ప, బీజేపీ జాతీయ పార్టీ తప్ప రెండు కూడా ఆంధ్ర ప్రాంతం పార్టీలను తిరిగి టపాలో పంపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ నమ్మరు. కాబట్టి ఈ జాతీయ పార్టీల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీకి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు తన శిష్యుడే ఉన్నందువల్ల పాగా వేయడానికి, జెండా బాతడానికి, పునాది వేయడానికి శతదా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా కూడా రేపు జరగబోయే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు బయటపడకపోవచ్చు, కానీ అప్పటి వరకు కాకుంటే నెక్స్ట్ కార్యక్రమంలో ఇక్కడ జెండా బాతేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నేను ఒక అల్టిమేటం చేస్తూ ఉన్నా, తెలంగాణ ప్రజలకు అవేర్నెస్ కోసం చెప్తా ఉన్నా. ఎన్ని సంవత్సరాలున్నా, ఎంత కాలం ఉన్నా, మనం ఎంత మాట్లాడినా, ఎవరెంత దుష్ప్రచారం చేసినా ఈ బాధలకు, ఈ కష్టాలకు, ఈ అరిగోసకు 140 సంవత్సరాల చరిత్ర ఉందని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీయే కారణం. ఈ 11 సంవత్సరాల కేంద్రంలో ఉండి డబల్ ఇంజన్ సర్కారు పేరుతో భ్రమలు కల్పిస్తున్నటువంటి బీజేపీ పార్టీ కారణమయ్యింది తప్ప వేరే పార్టీలు కాదు. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు పటిష్టంగా నిర్మాణంగా ఉంటాయో, తమిళనాడు చూడండి, కేరళ చూడండి, ఎక్కడైతే ఆ రకంగా పటిష్టంగా ఉంటాయో ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అయిన కాడ ప్రజా ఉపయోగాలు తీరినాయి, ప్రజలు క్షేమంగా ఉన్నారు, రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉంది. ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు శ్రీరామ రక్ష తెలంగాణ బాపు కేసీఆర్ మాత్రమే, కానీ వేరే వాళ్ళు కాదనేటువంటి నిర్ణయాన్ని కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఇంకొక విషయం చెప్తా మీకు. అర్ధరాత్రి అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఉన్న పలంగా మంత్రులకు కూడా మాట మాత్రం తెలియకుండా ఉన్న పలంగా సిబిఐకి కాళేశ్వరం రిపోర్టు ఎందుకు అప్పచెప్పిన ప్రకటన రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు అంటే, ఇందాక ఈ దుష్ట చతుష్టయం నలుగురు మాట చెప్పాను కదా, ఈ నలుగురి కలయికలో నుంచి పుట్టినటువంటిదే సిబిఐకి అప్పగించాలన్న ఆలోచన. కానీ అక్కడ కూడా సోదర మంత్రులకు, క్యాబినెట్కు విషయం మాత్రం చెప్పకుండా చక్కగా తీసుకెళ్ళి బీజేపీ చేతిలో ఎందుకు పెట్టినరంటే, కేసీఆర్ సమర్థుడు, అశేష జనవాహిని 4 కోట్ల ప్రజలను అనుసరించేటువంటి వ్యక్తి, కాపాడుకునేటువంటి వ్యక్తి. కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చి మళ్ళీ విస్తృతంగా ప్రచారం చేసినా, ప్రజల్లోకి వెళ్ళినా కూడా మన పునాదులు కదిలిపోతాయి, మనం మాయమైపోయేది మనమే. కాబట్టి వాళ్లకు అడ్డంగా పెట్టాలి, అవసరం వచ్చినప్పుడు వాడుకోవాలి, బెదిరించాలి, భయపెట్టాలి, లోబరుచుకోవాలంటే సిబిఐ బ్రహ్మాండమైనటువంటి అస్త్రంగా వాళ్ళకు కనబడింది. ఇవి సిబిఐతో ఏం జరుగుతుందనే విషయానికి వస్తే 650 అంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వాళ్ళు 650 పేజీల నివేదికను సమర్పించి దాన్ని 65 పేజీలకే కుదించి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని పెద్ద ఎత్తున గప్పాలు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారు దాని తర్వాత ఆ కేసుని తీసుకెళ్లి మళ్ళీ సిబిఐ చేతిలో పెట్టడానికి గల కారణం ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సిబిఐకి తెలంగాణలో మళ్ళీ దారులు ఎందుకు తెరుస్తున్నట్టు? ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఆత్మగౌరవంతో ఏర్పడే రాష్ట్రం. అప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆనాటి కాంగ్రెస్ అయినా, ఇప్పుడు వీళ్ళేదో బీజేపీ వాళ్ళు చేస్తున్నారని మొత్తుకుంటున్న ఆనాటి కాంగ్రెస్ అయినా, ప్రాంతీయ పార్టీలు ఉన్నకాడ విచ్ఛిన్నం చేయడానికి, ముఖ్యమంత్రులు మార్చడానికి, ప్రభుత్వాలను కూలగొట్టడానికి, అనేక రకాలైనటువంటి చికాకులు పెట్టడానికి విచారణ పేరుతో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆ ప్రభుత్వం వాడుకుంది, ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వాలు. ఇలాంటి ప్రమాదము
విచ్ఛిన్నకరమైనటువంటి సిచ్యువేషన్ రాకూడదనే ఒక విజన్తో చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో ఒక జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా ఒక కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రం పిలిస్తేనే రావాలి, సెక్షన్ 6 కింద నోటిఫికేషన్ ఇవ్వాలి, అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతితో సెక్షన్ 5 వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే కేంద్ర రాష్ట్ర ఇరువురి అనుమతితో సమ్మతితో కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో ఏ విచారణ అయినా కూడా చేపట్టే అవకాశం ఉండాలి. అప్పటిదాకా రాకూడని విధంగా ఒక జీవోని తీసుకొచ్చి చంద్రశేఖరరావు గారు పటిష్టంగా ఒక అడ్డుగోడను నిర్మించిన పరిస్థితి. ఇవాళ జీవోను రద్దు చేసి అడ్డుగోడను అడ్డంగా కూలగొట్టి బార్లా ద్వారాలు తెరిచి కేంద్ర దర్యాప్తు సంస్థలు నేరుగా రాష్ట్రంలోకి వచ్చే విధంగా ఆహ్వానం పలుకుతున్నటువంటి వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.